హాయ్ హలో నేను మీ మల్లా నరసింహులు. సో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చిన. సో అదే డైరీ. సో నేను ఏం అడ్వైజ్ చేస్తా అంటే ప్రతి ఒక్కరికి మీరు ఒక డైరీ కొనుక్కొని పెట్టుకోండి. దీనివల్ల జీవితంలో మీ అద్భుతాలు జరుగుతాయి. డైరీలో మామూలుగా ఏం రాయాలంటే ఆ రోజు మనం చేసినటువంటి ముఖ్యమైన పనులను ఎంట్రీ చేసుకోవాలి. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనము ఆ సంవత్సరంలో ఏమేం పనులు చేసినాం, ఏ పని చేస్తే బాగుంటుండే, ఏ పని చేయకపోతే బాగుంటుండే అనే విషయాలు మనము సంవత్సరం అయిపోయిన తర్వాత రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా నేను డైరీ 2011 నుంచి రాస్తా. కొత్తగా డైరీ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అప్పుడప్పుడు మర్చిపోయేది, రాయకపోయేది. కానీ అలవాటైన తర్వాత డైరీ రాయడం అనేది ఒక కంపల్సరీ బాధ్యతగా నాకు అలవాటు అయిపోయింది. సో పర్టికులర్గా డైరీ ఎందుకు రాస్తా అంటే నాకు ఒక సంఘటన జరిగింది పైసలకు సంబంధించి. మాకు అవసరం ఉండి కొంతమంది దగ్గర మేము డబ్బులు తెచ్చినాం. సో మా నాన్న తెచ్చిండు. తిరిగి డబ్బు చెల్లించినాక కూడా ఇంకా మాకు ఇంత డబ్బు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక తప్పు లెక్క చెప్పారు. సో నేనేం చేసిన అంటే ఏ రోజు డబ్బు ఇచ్చిరో వాళ్ళు ఆ డేట్ చెప్తే నేను నా డైరీ తిరిగే చూసిన. అందులో నేను ఆ రోజు మా నాన్న నాకు ఏం చెప్పిండు అనేది, అంటే పర్టికులర్ పర్సన్ దగ్గర ఎంత డబ్బులు తెచ్చినో నాకు చెప్పిండు. ఆ విషయం నేను ఆ డైరీలో నోట్ చేసి పెట్టిన. ఆ విధంగా నేను ఏం చేసినట్టే, లేదు పలానాడు మీరు నాకు ఇంతే డబ్బు ఇచ్చారు, ఆ విషయం మా నాన్న నాకు చెప్పిండు, నేను ఆ విషయాన్ని ఈ విధంగా డైరీలో నోట్ చేసి పెట్టిన అని చెప్పేసి అది వాళ్ళకి చూపించిన. వాళ్ళు కూడా అదే నిజమే కదా మనం డైరీలో రాసుకున్నామని చెప్పేసి కొంత కాంప్రమైజ్కి వచ్చినాం. ఎందుకంటే నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి కాంప్రమైజ్ రావడానికి అవకాశం ఏర్పడ్డది. ఒకవేళ కనుక నా దగ్గర సాక్ష్యం లేకపోయి ఉంటే వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సి వచ్చేది. ఆ విధంగా నాకు అప్పటి నుంచి ఏంటంటే సరే ఏమైతే ఉంది, సంవత్సరానికి ఒక డైరీ మా అంటే ఎంత ఉంటుంది, 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది. సో ఆ విధంగా డైరీ నేను రాసుకుంటాను. సో ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ దగ్గరికి, ఫ్రెండ్స్ మ్యారేజ్లకు కానీ, ఫ్రెండ్స్ దావతులకు కానీ అట్లా పోతాం, ఆ రోజు రాసుకుంటాం. ఈరోజు నేను పలానా కాడ ఉన్న ఫ్రెండ్ మ్యారేజ్ పోయినా రాసుకుంటాను. సో ఆ డేట్ మళ్ళీ మనకు గుర్తొచ్చినప్పుడు ఈరోజు మీ మ్యారేజ్ డే కదా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అట్లాగే ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పలానా మనం ఏడున్నాం, ఏం చేసినాం అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి డైరీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి అలవాటు. సో మీరు ఈ 2025లో డైరీ రాసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిపైన మీ అభిప్రాయం నాకు చెప్పండి.